యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట మీ అందరికి శుభములు. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. నా ఛానల్ని, నా మినిస్ట్రీని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అంశం ఏంటంటే, క్రిస్మస్ 25ని చేసుకోవాలా, ఇంకో రోజు చేసుకోకూడదా, ఇవన్నీ లేనిపైన ప్రశ్నలు, పనికిరాని ప్రశ్నలతోటి మనం ఎప్పుడు అందరినీ ప్రశ్నిస్తూ ఉంటాము. క్రిస్మస్ వాళ్ళు చేసుకోరు, చేసేటోడిని విమర్శిస్తూ ఉంటారు. మన క్రైస్తవుని విమర్శించడం. క్రిస్మస్ అనేది 25ని చేసుకోవడంలో తప్పేమీ లేదు, చేసుకోవాలి. ఎందుకు ఇలాగ ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఎక్కువగా నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి షార్ట్కట్లో నేను చెప్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయం 26వ వచనంలో మీరు ఒకసారి చూడండి. నిర్గమకాండము పాత నిబంధన, ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్లో నిర్గమకాండము 12వ అధ్యాయం 26వ వచనం చూడండి. దాంట్లో ఏమని రాస్తుందంటే, మీ పిల్లలు ఈ ఆచారము ఎందుకు చేస్తున్నారు, ఈ ఆచారం ఎందుకు ఆచరిస్తున్నారు అన్నాడు. దాని కింద వచ్చిన 27వ వచనం చదివితే, ఇది పస్కా బలి. పస్కా అంటే విడుదల. ఎక్కడి నుంచి విడుదల? ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విడుదల చేసిన రోజు పస్కా పండుగ. అక్కడ ఏమని రాశాడంటే, ఈ ఆచారం అనే కొటేషన్ దాన్ని ఏమంటుంటే కోడ్ లాంగ్వేజ్లో రాశారు. ఎందుకు రాశారంటే, ఈ ఆచారము అంటే అక్కడ ఎన్ని పండుగ, ఈ ఆచారం దగ్గర క్రిస్మస్ అని పెట్టుకోండి, ఈ ఆచారం దగ్గర గుడ్ ఫ్రైడే అని పెట్టుకోండి, ఈ ఆచారం దగ్గర పునరుద్ధాన దినము, ఈస్టర్ అంటాం కదా, ఈస్టర్ అనకూడదు కానీ ఇక అప్పటి నుంచి అలాగ పేరు వచ్చేసింది కాబట్టి దాని అర్థం తెలియక మనం ఈస్టర్ అంటాం. ఆ ఈస్టరు పండుగ, ఇంకా కొంతమంది గుడారాల పండుగ చేసుకుంటారు, కొంతమంది బైబిల్లో కొన్ని పండుగలు చేసుకుంటారు. చేసుకోవడంలో తప్పు ఏమీ లేదు. ఎందుకు చేసుకుంటున్నారో వాళ్ళు అడుగుతారు. ఎవరు అడుగుతారు? తెలియని వాళ్ళు అడుగుతారు. మీ పిల్లలే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు. ఎందుకు స్టార్ పెట్టారు, దానికి ఒక సాక్ష్యం చెప్పాలి. ఎందుకు డెకరేట్ చేస్తున్నారు, దానికి ఒక సాక్ష్యం. క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టారు, దానికి ఒక సాక్ష్యం చెప్పాలి. అలాగే అడిగేటట్టు చేసుకోవడం కోసమని క్రిస్మస్ చేయాలి. క్రిస్మస్ అనేది చేయలేదనుకోండి, మర్చిపోతారు మనుషులు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, నా పుట్టుకదినాన్ని మీరు మర్చిపోయినా పర్వాలేదు, కానీ అదే విధమైన మీనింగ్ వస్తుంది. మీరు నేను పడ్డ యొక్క శిలువ, మరణము, పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభురాత్రి భోజనం చేసుకోండి అన్నాడు. అంటే ప్రభురాత్రి భోజనం అనేది వీడ్కోలు ఇచ్చే ఒక రకమైన మర్యాద అన్నమాట. వీడ్కోలు ఇచ్చేటప్పుడు కొంతమందికి భోజనాలు పెట్టి పంపిస్తారు. అలాగే యేసు ప్రభువు పరలోకానికి ఆయన ప్రవేశించక ముందు ఒక వీడ్కోలు గ్యాదరింగ్ చేసుకొని శిష్యులతోటి భోజనం చేశాడు. అది చేసేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నట్టు. లేదు, మీరు కానీ ప్రభురాత్రి భోజనం చేసుకోలేదు, ఆ రోజు వైన్ అండ్ బ్రెడ్ తినలేదంటే ఆ దేవుడు ఈ లోకానికి వచ్చింది మర్చిపోతారు. ఎన్నో 2026 సంవత్సరాలు దేవుడు రాబట్టి, ఇది అన్ని సంవత్సరాల క్రితాంది జరిగిన ఆ యొక్క అద్భుత కార్యాన్ని మర్చిపోతారని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, నా కోసం వచ్చాడనే నమ్మకం కూడా నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు అదే నమ్మను, ఇందులో ఉన్నవే నమ్ముతావు. ఇది ఎవరో రాశారు అనుకుంటున్నావు.
మీరు ఈ ఆచారము నిర్గమకాండం 12 అధ్యాయం 26 వచనం చదువుతాను వినండి. మరియు మీ కుమారులు మీరు చేర్చున్న ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు యెహోవాకు పస్కా బలి అని చెప్పాడు. అంటే దానికి ఏంటంటే యెహోవా ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని ఏ విధంగా విడిపించాడని ఒక చరిత్రను పిల్లలకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా వీళ్ళ తదంతరం వాళ్ళు చేస్తారు. నువ్వు చేయలేదనుకో వాడు మర్చిపోతారు. వాళ్ళకి తెలిస్తే కదా చేయడానికి. కాబట్టి మీరు ఈ ఆచారం, అందుకని కోడ్ లాంగ్వేజ్ పెట్టాడు. మీరు ఈ ఆచారాన్ని పెట్టాడు. ఈ ఆచారం దగ్గర క్రిస్మస్, ఈ ఆచారం దగ్గర గుడ్ ఫ్రైడే, ఈ ఆచారం దగ్గర యేసు పునరుద్ధాన దినం గుర్తుపెట్టుకొని చేస్తుంటే మీరు ఈ క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారని మీ పిల్లలు అడిగినప్పుడు నేను ఈ ఆచారం దగ్గర క్రిస్మస్ అని పెట్టుకొని మీ పిల్లలు అడుగుతారు, ఈ క్రిస్మస్ అంటే ఏంటి మమ్మీ, క్రిస్మస్ ఎందుకు చేస్తారు అన్నప్పుడు నువ్వు చెప్పాలి, చరిత్ర అంతా చెప్పాలి. అదొక సాక్ష్యం. వాడెళ్ళి స్కూల్కి వెళ్తాడు, మేము ఈరోజు క్రిస్మస్ చేసుకున్నాం, ఏం క్రిస్మస్ అని అడుగుతాడు ఆ బాబు, స్కూల్లో బాబు. క్రిస్మస్ అంటే మా యేసుక్రీస్తు పుట్టినరోజు అని చెప్తాడు. అదొక సాక్ష్యం. అలాగే పిల్లలకి ఆ క్రిస్మస్ చేసుకుంటే పిల్లలకి బ్రెయిన్లో పడుద్ది, క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు కాబట్టి మనం క్రిస్మస్ చేసుకున్నాము, మేము స్టార్ కడతాం, స్టార్ ఎందుకు కడుతున్నాము, క్రిస్మస్ ట్రీ ఎందుకు కడుతున్నాం, ఆ చరిత్ర అంతా వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్లో చెప్తారు. అలాగా 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 దేవుని సువార్త ప్రకటింపబడుతుంది. గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటారు, మీరు గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటారు అంటే ఆ బాబు చెప్తాడు, మా ఇంట్లో గుడ్ ఫ్రైడే కూడా చేసుకుంటాం, ఎందుకంటే ఆ రోజు సిలువ మా కోసం మరణించిన రోజు జ్ఞాపకం చేసుకుంటాం. మరి పునరుద్ధానం ఈస్టర్ ఎందుకు చేసుకుంటారంటే యేసుక్రీస్తు 3వ రోజున లేచిన రోజు పరలోకంలోకి వెళ్ళిపోయాడు, సజీవంగా ఉన్నాడు, మా దేవుడు నిజమైన దేవుడు సజీవంగా ఉన్నాడని చెప్పడానికనే చెప్తారట. చెప్పడం కోసమే ఇవన్నీ సెలబ్రేట్ చేయాలి. పలానా రోజు ఏ రోజైతే నీకెందుకు చేయవా, వేరే రోజులో చేయవా అంటే అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేయను, వాడు అందరూ చేస్తున్నాడు, అందరు పాపులు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వే పరిశుద్ధుడివి అని డిసైడ్ చేసి డిక్లేర్ చేసేస్తున్నావు. అంతేకాదు ఇండైరెక్ట్లీ యూఆర్ డిక్లరింగ్ యువర్ హోలీ మ్యాన్, హోలీ పీపుల్. క్రిస్మస్ రోజున క్రిస్మస్ చేయరు చాలామంది, మీకు తెలుసు ఎవరో చేయరు. ఎందుకంటే వాళ్ళు చర్చ్ ఏందో డల్గా, ఒక పాట కనపడదు, ఒక డెకరేషన్ లైట్ కనపడదు, డల్గా చేసుకుంటారు. అదా దేవుడు పుట్టినందుకు అంత విచారం, దేవుడు లోకాన్ని మన కోసం వచ్చినట్టు అంత విచారంగా, నీ కొడుకు అమెరికా నుంచి వస్తా ఎంత విచారంగా వెళ్ళి పలకరిస్తావా? సంతోషం, ఆ రోజు సెలబ్రేషన్ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యూ హ్యావ్ టు సెలబ్రేట్. కాబట్టి ఈ యొక్క 25th అనేది ఎందుకు ఫిక్స్ చేశారంటే లూకా సువార్త మొదటి 2వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదవండి. లూకా, సెయింట్ లూక్ చాప్టర్ 2, 1 to 4 చదవండి. అక్కడ ఏమని రాసిందంటే ఆనాడు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను, అంటే కమాండెడ్ ఆర్డర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఔగుస్తు. ఔగుస్తు నుంచి, ఔగుస్తు అంటే ఆగస్టిస్ రాజు పేరు ఔగుస్తు. ఏం ఆజ్ఞాపించాడు? సర్వలోక ప్రజా సంఖ్య రాయాలి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎందుకంటే తెలుసుకోవాలి. తెలుసుకొని రాజ్యాన్ని ఏ విధంగా బలపరుచుకోవాలనే ప్రపంచ సంఖ్య తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఈ రాజ్యాన్ని బలపరుచుకోగలుగుతారు. తెలియకపోతే ఒక 20 మందిని సైన్యం పెట్టుకుని దేశాన్ని ఏలలేరు. అందుకని ఆ రాజుగారు ఏం చేశాడంటే ప్రజా సంఖ్యకి ఆర్డర్స్ ఇచ్చాడు. అప్పుడు అన్ని ఊర్లోంచి బయలుదేరారు. అప్పుడు యూసేపు మరియమ్మలు కూడా వాళ్ళ ప్రజా సంఖ్య, అప్పుడు ప్రెగ్నెన్సీ రోజులో లేదా నెలలో ఏదో ఉంది, ఒక నెల ప్రెగ్నెన్సీలో ఉన్నట్టుంది. బయలుదేరారు నజరేతు నుంచి ఐగుప్తుకి, ఐగుప్తు కాదు, బెత్లెహేము దావీదు పట్టణానికి బయలుదేరారు.
బయలుదేరి ప్రజాసంఖ్య కోసం బయలుదేరిన వెంటనే ప్రజాసంఖ్యలో రాయలేదండి. వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఎన్ని రోజులు చేరారో కానీ అక్కడ చేరేసరికి నెలలు నిండిపోయినాయి. అంటే 9 నెలలు. అంటే ఎన్ని నెలల్లో ప్రయాణం చేశారో తెలియదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ, చాలా జాగ్రత్తగా చేయాలి, హ్యాండిల్ చేయాలి. ఏదో బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కి దిగిపోయేది కాదు. నడక ప్రయాణము, గాడి మీద వాళ్ళ యొక్క సామాన్లు, వంట సామాన్లు, బట్టలు అన్నీ గాడిద మీద వేసుకొని వీళ్ళు నడుచుకుంటూ పోవాలి. లేకపోతే వీళ్ళు కూడా గాడిద మీద ఎక్కి వెళ్ళారో లేదో తెలియదు. కానీ మొత్తానికి ప్రయాణం సాగించి ఐగుప్తు మన బెత్లెహేం ఆ ఊరికి చేరుకొని, దావీదు పట్టణానికి చేరుకొని అక్కడ నివసించడానికి కూడా అప్పటికే చాలామంది వచ్చేసారు. చాలామంది వచ్చేసి స్థలం లేక అందరూ బుక్ అయిపోయినాయి. అందరు ప్రజాసంఖ్య కోసం అక్కడక్కడ ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ప్రజాసంఖ్యని రాయిపించుకోవడానికి. అందరూ వచ్చేసారు. అక్కడ అంత ఖాళీ లేదు. ఇలా గెస్ట్ హౌస్లు కానీ, లాడ్జింగ్లు కానీ, హోటల్స్ కానీ ఖాళీ లేవు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఎవరి ఇంట్లోకి వెళ్దామంటే ఇళ్ళల్లో కూడా ఫుల్ అయిపోయారు. అందరూ వెళ్ళబెట్టేశారు. లాస్ట్కి పశుపావకులో అప్పటికే నెల నిండిపోయినాయి. డెలివరీ అయిపోయింది. యేసుప్రభు పుట్టాడు. పుట్టిన బాబుని చూసుకొని ఆ బాబు 8వ రోజున తీసుకెళ్ళి సున్నతి చేసి, అక్కడ లూకాసు వార్త అంతా చదివితే మీకు తెలుస్తుంది. సున్నతి 8వ రోజున వాళ్ళ యొక్క ఆజ్ఞ ప్రకారంగా, యూదుల ఆచారము, దేవుని ఆజ్ఞ ప్రకారంగా 8వ రోజున తీసుకెళ్ళి సున్నతి చేసేసి పేరు పెట్టి ప్రజాసంఖ్యకి వెళ్ళారు. వెళ్ళి ఆ ప్రజాసంఖ్యలో వీళ్ళ 3 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఉన్న గ్రంథమే జెరమీయా మ్యూజియంలో ఉంది. మీరు వెళ్ళి చూసుకోండి. డేట్లు అన్నీ. ఇంతకన్నా ఎవిడెన్స్ని మనం ఏం చెప్పలేం. ఈ ఎవిడెన్సులు ఉండి నమ్ముతామంటారా? వీళ్ళు నమ్మరండి. క్రిస్మస్ పలానా రోజు ఫిక్స్ చేసుకొని పెట్టుకొని చేసుకోవడం తప్ప. కాబట్టి అందులో తప్పేమీ లేదు. క్రిస్మస్ చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది. స్టార్ పెట్టుకుంటే 10 మంది అడుగుతారు, ఏంది స్టార్ పెట్టారంటే దానికి ఒక సాక్ష్యం చెప్పాలి. పలానా రోజు నీ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మరియమ్మ ద్వారా ఈ లోకంలో అడుగుపెట్టాడు అని చెప్పాలి. ఎందుకు అడుగుపెట్టాడో చెప్పాలి. పుట్టుక, మరణ, పునరుద్ధానాలు చెప్తేనే ఒక పద్ధతి ఉంటుంది. అంతేకాని పుట్టుక లేకుండా మరణం ఏడాకి వస్తుంది ఆయన. కాబట్టి మీ ఇంట్లో బాబు పుడతాడు. ఆ బాబుకి బర్త్డే తెలుస్తుందా? తెలియదు. డేట్ తెలియదు. డెకరేషన్ చేస్తూ ఉంటే వాడికి మాటలు వస్తాయి. 5 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మాటలు వస్తాయి. డెకరేషన్ చేస్తుంటే అమ్మ ఇవన్నీ ఎందుకు డెకరేట్ చేస్తున్నాను అని అడుగుతారు. ఏంటమ్మా హ్యాపీ బర్త్డే అని పెట్టారండి. ఒరే ఈరోజు నువ్వు పుట్టిన రోజురా, ఈరోజు నువ్వు పుట్టిన డేటు, ఏదో చాక్లెట్ తీసుకెళ్ళి అందరికి తెలియజేయి అని ఎందుకు చెప్పాలి? బైబిల్లో ఉందా సెలబ్రేట్ చేయమని? ఎందుకు చేస్తున్నావు? ఆ బాబుని సంతోషపెట్టడం కోసం, ఆ బాబు యొక్క పుట్టుక దినం మర్చిపోకుండా ఉండడం కోసం, ఆ బాబు యొక్క జీవిత చరిత్ర, ఒక వంశము అన్నీ తెలియడం కోసం ఒక పుట్టుక తేదని రాస్తారు. అది రాయలేదు, అలా సెలబ్రేట్ చేయలేదంటే ఆడు పుట్టింది తెలియదు, ఆడు పుట్టిన డేట్ కూడా మర్చిపోతారు. మీరు కూడా ఎప్పుడన్నా పుట్టినది, నేను చాలాసార్లు మా ఫాదర్ది, మదర్ది, మా ఇంట్లో వాళ్ళది మర్చిపోవడం వల్ల వాళ్ళు నన్ను తిడతారు. ఏం ప్రేమరా, నీకు ప్రేమే లేదు అంటే వాళ్ళు పుట్టిన తేదీ నేను గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేయలేదు కాబట్టి నా మీద కోపం వస్తుంది. ఎందుకంటే మర్చిపోయారు అన్నమాట. వాడు పుట్టిన డేట్ మర్చిపోయాడు, ఇంక నన్ను ఏం గుర్తుపెట్టుకుంటాడని ఒక చిన్న బాధ వాళ్ళలో కలుగుద్ది. అలాగే దేవుణ్ణి కూడా మనము మర్చిపోకూడదు. ఆ పుట్టిన
డేట్ 25th మనం సెలబ్రేట్ చేస్తే దేవుడు ఈ లోకానికి వచ్చాడని ఒక జ్ఞాపకం ఉండిపోతుంది, గుర్తుండిపోతుంది. దేవుడు ఈ లోకానికి మన కోసం వచ్చాడని ఒక ఇది ఉంటుంది. అందుకని వీ హ్యావ్ టు సెలబ్రేట్ ద క్రిస్మస్. ఇప్పుడు మనం క్రాస్ వేసుకుని వెళ్తాం, ఇక్కడ సిలువ గుర్తు చూసేసి ఈడ పలానా క్రైస్తవుడు, వీటి జోలికి మనం వెళ్ళకూడదు అని ఒక గుర్తింపు అన్నది ఉంటుంది. క్రిస్మస్ అనగానే చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి, మీరు ఏదైనా ఊరికి వెళ్ళి చిన్న బాబు దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రిస్మస్ ఈరోజు యేసుప్రభు పుట్టినరోజు అంటాడు. మా స్కూల్లోకి వెళ్ళి చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళి వాట్ ఈజ్ క్రిస్మస్ అనంటే యేసుక్రీస్తు పుట్టినరోజు అని చెప్తాడు. ఆ యొక్క గుర్తింపు అనేది ఎలాగొచ్చింది? మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం వల్ల వచ్చింది. 25th చేయాలంటే ఇది పెద్దలు నిర్ణయించిన ఒక డేట్. ప్రొఫెసర్సు, సైంటిస్టులు అన్ని చరిత్ర చూసేసి ఆ యొక్క ప్రజాసంఖ్య ఆగస్తు వలన ఆ రోజు రోమన్ చక్రవర్తి రాయించిన ఆ ప్రజాసంఖ్యలో వీళ్ళ పేర్లు ఉండడం చూసి అన్నీ చేసి 25th ఒక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని డిసైడ్ చేసి 25th ఫిక్స్ చేశారు. ఇది కూడా కూడదంటే నువ్వు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని నువ్వు నమ్మవే. అంత అద్భుతమైన స్తుతి గానాలతో దేవుడిని ఆ రోజు పుట్టినరోజుని సెలబ్రేట్ చేశారు. 25th పుట్టాడు, మీకు డేట్లు కావాలి లేకపోతే నమ్మరా మీరు? అంటే యేసుప్రభు 25th పుట్టాడు, పలానా ఖచ్చితమైన డేట్ కావాలి. మనం పుట్టిన తేదీ మన తల్లిదండ్రులు చెప్తున్నా కానీ మనకు తెలియదు. అలాగే వాడి తల్లిదండ్రులు వాడికి చెప్తున్నా కానీ వాళ్ళకి తెలియదు. అలాగే పూర్వంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, మన ఇంకా విదేశాలలో ఉండొచ్చేమో కానీ డేట్ ఆఫ్ బర్త్లు మన దేశంలో కొన్ని నాగరికత లేని దేశాలలో ఇప్పుడు కూడా పల్లెటూరుల్లో డేట్ ఆఫ్ బర్త్లు సరిగా ఉండవు. ఎందుకంటే ఏదో పలానా రోజునే పుట్టాడు కానీ పక్కా డేట్ ఆఫ్ బర్త్లు చెప్పరు. ఏమని చెప్తారో తెలుసా? మీరు ఎప్పుడన్నా విలేజ్లో స్కూల్లో పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది. స్కూల్లో పనిచేసేటప్పుడు బాబుని అడ్మిట్ చేసేటప్పుడు నేను అడుగుతా ఎప్పుడు పుట్టిన తేదీ చెప్పమంటే, ఏమో సార్ నాకు తెలియదు, పలానా వర్షాకాలంలో పుట్టాడు సార్ అంటే, వర్షాకాలం మొదటి వర్షాకాలం మూడో వర్షాకాలంలో మూడో నెల సార్, అదే ఆగస్ట్ అంటే, అవును సార్ ఆగస్ట్ అంటారు సార్. ఇంకా ఆగస్టులో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసేసి మేము పెట్టేవాళ్ళం. అంటే ఆగస్టులోనే పుట్టాడు కానీ ఆ డేట్ అనేది వాళ్ళకి అనుగుణంగానే వాళ్ళు చెప్తారు. 10వ రోజు పుట్టాడు సార్ ఆ నెలలో అంటే 10వ తారీఖు, 20వ తారీఖు పుట్టాడు సార్ అంటే 20వ తారీఖు, అట్లా రాసేవాళ్ళు. అలాగే యేసుక్రీస్తు పుట్టిన డేటు అలాగేమే ఇష్టం వచ్చినట్టుగా రాయలే. యేసుక్రీస్తు పుట్టిన డేట్ అండ్ డే లిఖింపబడిన ఒక చరిత్రాత్మకమైన బుక్లో మ్యూజియంలో జర్మనీలో పెట్టబడి ఉంది. అది వెళ్ళి నన్ను తీసుకురండి చూపించండి, నేనేం చేయలేను. ఉన్నదే నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అంతే. అది ఎప్పుడు పుట్టాడు మీకు అవసరం లేదు. కానీ ఏదో ఒక డేటు ఆ రిజిస్టర్స్ ప్రకారంగా, ఆ ఎవిడెన్స్ల ప్రకారంగా ఆ డేటు పెద్దలు ఫిక్స్ చేశారు, పండితులు ఫిక్స్ చేశారు. ఇశ్రాయేలీలు, ఈ బైబిల్ అనేది ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది కాబట్టి, ఈ యేసు ప్రభు అనేది యూదులు కాబట్టి మొత్తం చరిత్ర అంతా యూదులు రాసినవే. దీనిని తప్పు పట్టడానికి ప్రపంచం అంతా ఏకమైనా కూడా ఈ బైబిల్ని తప్పు పట్టలేకపోయారు. ప్రపంచంలో ఉన్న శాస్త్రజ్ఞులు, పండితులు, ప్రొఫెసర్స్ అందరూ ఏకమయ్యి బైబిల్ తప్పు అని చెప్పడానికి, బైబిల్కి వ్యతిరేకంగా ఇంకొక బుక్ రాయడానికి, బైబిల్లో మాటలు తీసేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకు కాలేదంటే అదే దేవుని శక్తి. దేవుడు రాయించిన బైబిల్ ఇది. ఎవడో మనుషుల్లో ఊహించేసి మనుషుల్లో మైండ్కి వచ్చేసింది, మనసులోకి వచ్చేసింది రాసిన బైబిల్ కాదు. బైబిలు దేవుని శక్తి చేత రాయబడిన గ్రంథము. కాబట్టి దీన్ని ఎవడో మార్చలేడు. మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు మారిపోతాడు తప్ప దీనిని మాత్రం మార్చలేడు. ఎందుకంటే దీనిని మార్చాలని చాలామంది ప్రయత్నం చేసి వాళ్ళు మారిపోయారు తప్ప దీనిని మార్చలేకపోయారు. దీంట్లోనే ఏది తీయలేకపోయారు. తీసిన వాళ్ళు మరణిస్తాడు, దీంట్లో యాడ్ చేసిన వాడు మరణిస్తాడు. కథ దానికి దేవుడు కనికరం చేయించాడు. ఆ విషయంలో మానవుల యొక్క సహజమైన గుణం ఏంటంటే మర్చిపోవడం. అప్పుడప్పుడే మర్చిపోతాం, ఇంపార్టెంట్గా మర్చిపోతాం. మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మర్చిపోవడం వల్ల కష్టాలు వస్తాయి, మర్చిపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి, మర్చిపోవడం వల్ల నష్టాలు వస్తాయి. అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమే పస్కా పండుగ చేస్తారు. అదే పస్కా పండుగ ఈ యొక్క గుడ్ ఫ్రైడే. ఆ పస్కా ఏంటంటే పాపం నుంచి విడుదల. అక్కడ ఐగుప్తు దేశం నుంచి విడుదల, ఇక్కడ పాపం నుంచి విడుదల జరిగిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనము గుడ్ ఫ్రైడే చేసుకోవాలి. ప్రభురోధన భోజనం తీసుకోవాలి. వైన్ అండ్ బ్రెడ్ తీసుకున్నప్పుడు అందరూ అడుగుతారు, ఏంది మీరు ఈ భోజనం ఆ రోజుల్లో భోజనమే. ఇప్పుడు భోజనం అంటే అందరూ వచ్చేస్తున్నారు, వృధాగా భోజనం కోసం బాప్టిజం తీసుకున్నారని ఆ ఆచారం మానేసి చిన్న బ్రెడ్ ఆ యొక్క జ్ఞాపకార్థం అనే శిలువ మరణ పునరుత్థాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక జ్ఞాపకార్థంగా ఒక రొట్టె ముక్క కొంచెం వైన్ ఇస్తారు. కాబట్టి అది చేయడం వల్ల నలుగురు అడుగుతారు, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, మీరు ఇది ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు మీరేం చెప్తారు? దేవుడి లోకానికి వచ్చాడు, శిలువ మరణం పొందాడు, 3వ జనమున లేచాడు, పరలోకంలో మన కోసం స్థలాన్ని సిద్ధపరుస్తాడు, ఆయన విశ్వసించిన వారు పరలోకానికి వెళ్తారు, ఆయన మన కోసం ఏర్పాటు చేసిన మ్యాన్షన్స్, అంటే చిన్న ఇల్లు కాదండి, మ్యాన్షన్ అంటే పెద్ద ప్యాలెస్, అంత పెద్ద ప్యాలెస్ నీకు ఒక్కడికే సిద్ధం చేసి పెడతాడు. అందుకని మనము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించాలి. క్రిస్మస్ ఎందుకు చేయాలంటే అందుకే చేయాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. పుట్టగానే ఏమైంది? లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం నుంచి చూడండి. ఏమని ఉంటుందంటే, పరలోక సైన్యం 13:10 నుంచి 14 వరకు చూడండి. పరలోక సైన్యం దిగొచ్చి పాటలు పాడింది. ఒక సెలబ్రేషన్ చేయడం వల్ల యేసుక్రీస్తు పుట్టడంతో దేవదూతలు కాదు, పరలోక సైన్యం వచ్చింది. పరలోక సైన్యం అంటే 2-3 సైన్యంలో అంటే మినిమమ్ 100 మంది ఉంటారు. సేనాధిపతి అంటే 100 మందిని వేసుకొస్తాడు. 100 మందికి ఒకడు, 500 మందికి ఒకడు, 1000 మందికి ఒకడు. అట్లా పరలోక సైన్యం వచ్చిందంటే మినిమం 100 మంది అని వచ్చి ఉండొచ్చు. పరలోక సైన్యం వచ్చి ఏం చేశారు? పాటలతోటి స్తుతిగానంలతో ఆ భూమిని కంపింపజేసేసారు. మనలాగా పాడరు దేవదూతలు. చాలా అద్భుతమైన మెలోడియస్, ఆశ్చర్యకరమైన ధ్వనులు, ఆశ్చర్యకరమైన మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్కి పర్వతాలు గంతులు వేస్తాయని దావీదు చెప్పాడు. ఆ మ్యూజిక్కి చెట్లు అన్నీ ప్రపంచమే గంతులు వేస్తాయి. పర్వతాలు గంతులు వేస్తాయి అంటే అంత పెద్దవి కూడా ఎగిసి పడతాయి అన్నమాట.